మీరు కొన్ని కేసెస్ కూడా చూడండి, ఈ అబ్యూజర్ దగ్గరికే వెళ్ళిపోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. అబ్యూజర్ దగ్గరికే వెళ్తారు. ఏంటి అంటే నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ఒక దెబ్బేస్తే తప్పేంటి ఇందులో, తర్వాత పిల్లలు ఉన్నారు లేదు అని అంటే, అందుకే ఇప్పుడు కస్టడీ ఆర్డర్ కూడా తీసుకోవచ్చండి. కస్టడీ ఆర్డర్ తీసుకోవచ్చు. ఏ ఏ రకమైన ఆర్డర్స్ తీసుకోవచ్చు ఈ లాలో అంటే, ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి ప్రొటెక్షన్ ఆర్డర్ అని అంటే, ఇంట్లో నేను ఇంట్లో ఉంటా, నాకు ఏ రకంగా మీరు నష్టం చేయడానికి వీల్లేదు. అంటే నా శరీరానికి కానీ నా మనసుకు కానీ, ఇప్పుడు చెప్పాం కదా, ఈ సైకలాజికల్ ఈ ఫిజికల్ అబ్యూజ్ ఏదైతే ఉందో అది నాకు జరగకుండా నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఓకే, తర్వాత నా ప్రాపర్టీస్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలా కాకుండా నన్ను గెంటి వేసే అవకాశం ఉన్నప్పుడు నన్ను ఆ ఇంట్లో ఉండే హక్కు నాకుంది. రెసిడెన్స్ ఆర్డర్ అడగొచ్చు. ఓకే, రెసిడెన్స్ ఆర్డర్ అడగొచ్చు. రెసిడెన్స్ ఆర్డర్ కూడా ఎట్లా, మొత్తాన్ని ఈ చాలా కేసెస్ లో మగవాళ్ళు ఎట్లా వస్తూ ఉంటారంటే, ఈ ఇల్లు నాది కాదు, నేనే ఉంటలేదు ఇందులో, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతా. అప్పుడు నువ్వెక్కడ ఉంటావు అంటే, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, కానీ నువ్వు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నన్ను ఉంచాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా? చాలా వరకు ఏం చేస్తారంటే అండి, వాళ్ళ కంట్రోల్లో ఉన్న ప్రాపర్టీస్, జాయింట్ ఫ్యామిలీస్ అనుకోండి, రైట్, జాయింట్లీ హెల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ ప్రాపర్టీని వాళ్ళ మీదకి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేసేయటమో, లేదంటే వాళ్ళ ప్రాపర్టీ ఇది, నా ప్రాపర్టీ కాదు, నాకే హక్కు లేదు, నువ్వెక్కడి నుంచి ఉంటావు అంటే మనకి యాక్ట్ లో క్లియర్ గా ఉంది. తర్వాత అమెండ్మెంట్ లో కూడా, నేను చెప్పిన 22 అమెండ్మెంట్ లో కూడా క్లియర్ గా రాసింది ఏంటంటే, మీ పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు, మీ చుట్టాల పేరు మీద, లేదంటే మీ ఏమంటారు పాలి వాళ్ళు అంటారు కదా, వాళ్ళ పేరు మీద ఇల్లున్నా సరే ఈ అమ్మాయికి ఉండే హక్కు ఉంటుంది. ఉండే హక్కు అంటే, నువ్వు అద్దెకు తీసుకొని ఉంచుతావా, ఇల్లు కొని ఉంచుతావా, ఏముంచుతావు, షెల్టర్ మట్టుకు నా బాధ్యత, సరే నా హక్కు, నీ బాధ్యత నా హక్కు. ఇట్లా షెల్టర్ ఆర్డర్ అడగొచ్చు, అదే రెసిడెన్స్ ఆర్డర్ అంటాం. అలానే కాకుండా కంపెన్సేషన్ అడగొచ్చండి. ఏ రకంగా కంపెన్సేషన్, ఇన్ని రోజులు నువ్వు నన్ను ఈ రకమైన హింసకు గురి చేసావు కాబట్టి, ఈ హింసకు గురి చేయటం వలన నేను ఫినాన్షియల్గా నష్టపోయాను, ఆ తర్వాత ఫిజికల్గా నష్టపోయాను, ఆ తర్వాత చాలా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేయాల్సి వచ్చింది, నా వాల్యుబుల్ లైఫ్ని నేను నష్టపోయాను, కాబట్టి నాకు ఇంత కంపెన్సేషన్ లేకపోతే మెయింటెనెన్స్ నేను ఉండటానికి నాకు కావాలి అని ఇట్లా మనము కంపెన్సేషన్ అడగొచ్చు. అది కాకుండా మెడికల్ ఫెసిలిటీస్ కూడా అడగొచ్చు అండి. అదే అండి, ఇట్స్ మెడికల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. అంటే వీళ్ళు ఏదైనా దెబ్బలు తగిలి వెళ్ళినప్పుడు కొడతారు, ఇంట్లో కొట్టి ఏదైనా హింసకు గురి చేసినప్పుడు కొన్ని సార్లు అయితే విమెన్ షాక్ లోకి వెళ్ళిపోతారు, ఈ ఒక రకమైన ట్రామాలో ఉంటుంటారండి. కేసెస్ చూస్తుంటాం కదా, ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోతే ఆ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ని, ఒక మెడికల్ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ కి ఉంది. అండ్ ఇట్లా క్రియేట్ చేయాలి అని కూడా ఈ లా చెప్తుంది. ఈ రకంగా ఏంటంటే, ఈ గృహ హింసలో ఏమవుతుందంటే, మన వాళ్లే కదా అల్టిమేట్ గా వీళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి పోతాము, అది అన్న అయినా సరే, అది హస్బెండ్ అయినా సరే, తండ్రి అయినా సరే, ఎవరైనా సరే, ఇక్కడి నుంచి ఎక్కడికి పోతాము అని యాక్సెప్టెన్స్ ని డెవలప్ చేసుకుంటారు.